హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో పిల్లలతో నా సండే ఎలా ఉంటుందో వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే అయితే నేను తప్పకుండా చేసే పని పూజ చేసుకోవడం అండి. అది ఆల్రెడీ నా వీడియో చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సండే పూజ అంటే నేను తొందరగానే చేసుకుంటానండి. కానీ సండే ఏంటంటే పిల్లలు తొందరగా లేచి కాసేపు ఆడారు. వాళ్ళతో టైంపాస్ చేసి నేను పూజ చేసుకునేసరికి 9:30 అయిపోయింది. చాలా రోజుల నుంచి సండే పూజ అయితే చేయట్లేదండి. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాను మళ్ళీ. ఆదిత్య అయితే నాతో పాటు పూజ చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. సండే ఈరోజు తనకు లేట్ అవుతుందని చెప్పి నేను పూజ చేసేసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు చేస్తున్నానండి. ముందు రోజు ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు ముందుగా కొద్దిగా పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకుని అది తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఇటువంటివి ఏమి అస్సలు ప్రిపేర్ చేయనండి ఇంట్లో. కానీ రోజు సండే కదా, పాపం ఎలాగో నాన్ వెజ్ అది ఏమి ఉండదు స్పెషల్ అని చెప్పేసి వడలు వేసాను. వడలు కూడా నేను ఎందుకు వేసానంటే అది యాక్చువల్గా నాకు పాకం గారెలు తినాలనిపించింది. పాకం గారెలు చేయడానికి అని చెప్పి పిండి తీసుకున్నాను, కానీ కుదరలేదు ఇంకా వేయడానికి. ఆ గారెల పిండిని ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా వాడేసాను అనమాట. మా ఇంట్లో చీమలు అయితే మరీ దారుణంగా ఉన్నాయండి. ప్రతిదానికి కూడా చీమలు పట్టేస్తున్నాయి. అందుకని చెప్పి ఇక్కడ లక్ష్మణ్ రేఖ గీసిన తర్వాత పాలు గిన్నె పెడుతున్నాను. ఈ మధ్య మా పిల్లలకి స్కూల్కి లీవ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. మాకు ఫీవర్ వచ్చి మానేయడం, తర్వాత వరదలు వచ్చి వాళ్ళ సెలవులు ఇవ్వడం, ఇలా ఎక్కువైపోయినాయి మొత్తం. దానివల్ల పిల్లలకి చదువు తగ్గి కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి. చెర్రీ చేత ఇక్కడ పెండింగ్ వర్క్స్ చేస్తున్నాను అనమాట. నానా రకాలుగా టార్చర్ పెడుతున్నాను నన్ను వర్క్స్ చేయడానికి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత సైలెంట్గా మాత్రం జరగదండి. చాలా వైలెంట్గా ఉంటుంది అనమాట ఇంట్లో గోల. కానీ అవన్నీ కూడా ఎడిటింగ్లో వెళ్ళిపోతాయి అన్నమాట. నేను ఎంత సీరియస్గా ఇక్కడ చదవమని చెప్తుంటే కాసేపు వంగుని కాసేపు పడుకుని ఎలా చేస్తున్నాడో చూడండి మా చెర్రీ. ఇంకా అప్పటికే టైము 10:30 అయిపోయింది. ఇంక వెళ్తే ఇలా కూర్చుంటే ఎండ వచ్చేసింది కదా, వంటగదిలో బాగా వేడి వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను. మా డాడీ చాలా ఇంట్రెస్ట్గా మొక్కలు పెంచుతారండి. బీరకాయ పాదులు, అలాగే బెండకాయలు, వంకాయలు ఇలాగ మొక్కలన్నీ పెడతారు చిన్న స్థలంలో. మా డాడీ పెట్టిన పాదులకి ఇలాగ బీరకాయలు అవి కాసాయని చెప్పి అమ్మ పంపించింది అనమాట. ఇంక బీరకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఫ్రై చేస్తున్నాను. ఈ మధ్య లీవ్స్ ఎక్కువైపోవడం వల్ల వచ్చిన చదువు కూడా మర్చిపోయాడు. హ్యాండ్ రైటింగ్ మొత్తం కూడా అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయించాల్సి వచ్చింది. ఒక్కసారి స్కూల్ నుంచి కంప్లైంట్ వచ్చిందంటే పిల్లల గురించి నాకైతే మనశ్శాంతి ఉండదండి అసలు. పిల్లలు చదవట్లేదా, లేదంటే నేను పట్టించుకోవట్లేదా ఏంటి అని నానా రకాలుగా ఆలోచిస్తానమాట. ఇంతకు ముందు అయితే కొంచెం చదివించడానికి టైం దొరికేది. ఇప్పుడు మొత్తం లేట్ అయిపోతుందండి. స్కూల్ నుంచి వచ్చేసరికి 6:30 అయిపోతుంది. బాగా చీకటిగా. పాపం అప్పుడు వచ్చి ఇంక వాళ్ళు ఏం చదువుతారండి. ఇంకా నేనైతే వంట చేసేసాను. తర్వాత మా అమ్మమ్మ అంటే మా అత్తగారు అనమాట మేకకాలు కర్రీ వండారంట, పిల్లల కోసం పంపించారు. అదేనండి మేక ఏంటంటారు, మటన్ పాయ అంటారు కదా, అదే అనమాట. ఇంకా పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత మేము కూడా చేసేసాము. నేనైతే లంచ్ చేసేటప్పుడు వీడియో తీయడం పిల్లలకి నాకు అంత ఇష్టం ఉండదండి. సో అందుకని చెప్పి తిన్నప్పుడు ఇప్పుడు పెట్టను అనమాట సాధారణంగా వీడియోస్. తిన్న తర్వాత మా చెర్రీకి మార్ష్మెలోస్ గుర్తు వచ్చాయి అనమాట. అది వీడియోలో చూపించా అని చెప్పి 2 చేతులతో చూపిస్తున్నాడు. బయట అయితే చాలా చల్లగా ఉందండి, భలే గాలేస్తుంది. ఎండగా ఉంది కానీ కూర్చుందామంటే ఈవినింగ్ అయ్యేసరికి ఏమో బాగా గుబ్బురు పట్టేస్తుంది. హాల్లోకి అయితే చాలా బాగా గాలి వస్తుందండి మాకు ఇటు సైడ్ తలుపు తీస్తే. ఇక్కడ చూడండి జామ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక్క కొమ్మకే భలే కాసాయి. చాలా గుత్తులుగా వచ్చాయన్నమాట జామకాయలు. ఇవన్నీ పండాలంటే చాలా టైం పడుతుందేమో. తిన్న తర్వాత కాసేపు అటు ఇటు తిరిగి ఇంకా పడుకున్నాము మేమైతే. ఇంకా పిల్లలు కూడా అల్లరి భరించలేక నేను ఇద్దరినే బలవంతంగా పడుకోబెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం నాకేంటో ముందు రోజు నుంచి చాలా హెడేక్ ఉందండి. చాలా విపరీతంగా వస్తుంది అనమాట. హెడేక్తో పాటు వికారం కూడా వస్తుంది. మా మామయ్య షాప్ నుంచి వచ్చిన తర్వాత పడుకునేసరికి 11:30 అయిపోతుంది. ఇంక మార్నింగే లేచి నేను పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి కదండి. సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు. మేము లేచేసరికి ఇంకా ఈవినింగ్ 4 అయిపోయిందండి. ఈ లోపు మా తమ్ముడు వచ్చాడనమాట. మా చెర్రీ చాలా రోజుల నుంచి చెరుగడ్డలు తెమ్మని అడుగుతున్నాడు. మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర చెరుగడ్డలు ఉంటాయన్నమాట, తీసుకుని వచ్చాడు. ఇంక తెచ్చిన పాపానికి కట్ చేసి ఇమ్మంటే కట్ చేసి ఇచ్చాడు. ఫుల్గా తిన్నారు పిల్లలిద్దరూ. నేనైతే చెరుగడ్డలు అసలు ఇంట్రెస్ట్గా తినండి. చిన్న మొక్క తిన్నా కానీ నాకు నోరంతా పాడైపోయినట్టుగా, నాలుక మండుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను చిన్నప్పటి నుంచి కూడా అంత ఇంట్రెస్ట్గా తిన్నాను. చెరుగడ్డలు తిన్నామంటే చెత్త మామూలుగా రాదు. దాంతోపాటుగా చీమలు కూడా చాలా విపరీతంగా వచ్చాయి. మొత్తం అంతా కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే బట్టలు అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసరికి 1 అవర్ పట్టింది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఎంత చల్లగా ఉందని చెప్పాను. ఈవినింగ్ అంత గుబురుగా ఉందండి, చాలా గుబురుగా ఉందనమాట. ఫుల్ చెమటలు. ఇంకా ఇంట్లో లోపల మందార చెట్లు అవి ఎక్కువ ఉంటాయండి మాకు, పువ్వుల చెట్లు. గాలికి ఆకులన్నీ రాలి వస్తాయి అనమాట. ఇంకా తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేయాల్సిందే బయట అంతా కూడా. ఇంకా బయట పని అంతా అయిపోయింది. ఇంకా వంటగదిలో పని ఉంది. గ్యాస్ స్టవ్ మార్నింగ్ పాలు పొంగిపోయాయి. ఇప్పుడు క్లీన్ చేయలేదంటే ఇది మొత్తం కూడా మాడిపోద్ది రేపటికి.
అంతేకాదండి, గ్యాస్ స్టవ్ మీద పొంగి ఇలా మరకలు కనిపిస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా వంట చేయడానికి. అందుకని చెప్పి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు మధ్యాహ్నం దీన్ని అలాగే పెట్టేశాను. ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసరికి ఇన్ని అయ్యాయి అనమాట. ఇంకా ఈవినింగ్ పానీపూరి చేయమని అడిగాడు అనమాట ఆదిత్య. పానీపూరి అంటే బోల్డ్ అని కావాలి కదండి, అది కూడా చాలా టైం పడుతుంది. ఇంకా అందుకని చెప్పి మా తమ్ముడిని పంపించి తీసుకురమ్మన్నాను. యాక్చువల్గా అయితే మేము పానీపూరి బయట అస్సలు తినమండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. రెడీమేడ్ పానీపూరి ఉంటాయి కదా, అది ఒకటి తెచ్చుకుని మిగతావన్నీ కర్రీ అవి నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బయట తెచ్చుకున్న పానీపూరి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ప్లేట్తో సరిపెట్టామండి. ఇంట్లో చేసేది అయితే ఒక్కొక్కరికి 3 ప్లేట్స్ అలాగా వేయించాల్సి ఉంటుంది అనమాట పూరీలు. మా చెర్రీని ఇక్కడ చిన్న పూరీలు తీసుకోమంటే లేదు లేదు నాకు బాగా పెద్దగా ఉన్న పూరీలు కావాలని అడుగుతున్నాడు. తిండేమో అనుకున్నాను కానీ బాగానే గుట్టుకుమని మింగేశాడు. మేము తింటూ ఉండగా మా బావగారు వచ్చారనమాట. ఇంకా కర్రీ రసం ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి రెడీమేడ్ పూరీలు ఇంట్లో ఉంటే ఫ్రై చేస్తున్నాను. ఇవి తెచ్చుకుంటే పానీపూరి చేయడం అంత కష్టమేం కదండి, ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఈ పూరీలు ఏంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే వాటంతటా అవే మరొక సైడ్కి ఫ్లిప్ అయిపోతాయండి, మనం తిరగబెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ ప్లేస్ సరిపోలేదన్నమాట, నేను బాండి చిన్నది పెట్టాను కదా. వేయించిన పూరీలు మా బావగారు ఇంకా పిల్లలు తిన్నారండి. ఆ కర్రీ రసం సరిపెట్టేసుకున్నారు. ఇంకా తిన్న తర్వాత కడగడం తప్పదుగా, పానీపూరి రెడీమేడ్ తెచ్చుకుని ఇన్ని గిన్నెలు అయ్యాయి. మేము ఈ పూరీలు తినేసరికి మా మామయ్య షూటింగ్ నుంచి వచ్చారనమాట. కొంచెం వేడిగా స్ట్రాంగ్గా టీ పెట్టమన్నారు, సో టీ పెట్టించాను. ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నందుకైనా నా ఫేస్ ఎలా ఉందో నేనే చూసుకోలేదు మార్నింగ్ నుంచి ఇప్పటికీ. టీ తాగిన తర్వాత మా మామయ్య షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే బట్టలు సర్దాల్సి ఉంది, కబోర్డ్లో అన్నీ కూడా క్లీన్ చేయాలి. కొంచెం వేసుకోవడానికి ఏం బట్టలు లేవన్నట్టు అనిపిస్తాయి కానీ కబోర్డ్స్ ఖాళీ ఉండవు. ఇంకా పిల్లలే నావి వేస్ట్ బట్టలు ఉంటే తీసేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈ మధ్య మా పిల్లలకి ఏ బట్టలు ఇచ్చినా ఇది సరిపోలేదు, ఇది పొడవైపోయింది, ఇది కలర్ పోయింది అనే వంకలు ఎక్కువైపోయాయి. ఇంకా వాళ్ళనే వేసుకోలేని బట్టలు ఏమైనా ఉంటే తీసి పడేయమని చెప్పి చెప్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి, సివిల్ డ్రెస్సులతో అంత పని ఉండదు అనమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత షార్ట్ టీ షర్ట్ ఇవి వేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి కానీ బయటికి వెళ్ళము, చాలా బట్టలు ఉండిపోతున్నాయి అనమాట. యూనిఫామ్స్ తీసుకునేటప్పుడు వాటితో పాటుగా మిగతా బట్టలన్నీ లాగేసి ఎలా పడితే అలా కుక్కేస్తున్నారు కబోర్డ్స్లో. అందుకని చెప్పి వేస్ట్ అంతా తీసేస్తున్నాను. ఇంకా నా బట్టల విషయానికి వస్తే ఏ డ్రెస్ వేసుకోవట్లేదు, తీసి పడేద్దామన్నా బాగుంది కదా అనిపిస్తుంది, కానీ అది ఉన్నా కానీ వేసుకోను. అలా అని చెప్పి కబోర్డ్స్ అన్నీ నిండిపోతున్నాయి. 99% ఆడవాళ్ళందరికీ కూడా ఇలాగే ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను. వేస్ట్ బట్టలన్నీ తీసేసిన తర్వాత బాగున్న బట్టలన్నీ కూడా మళ్ళీ సరిగ్గా మడత పెట్టి సర్దుతున్నాను. ఈలోపు బిగ్ బాస్ వస్తుంది అనమాట. బిగ్ బాస్ చూస్తూ పని చేస్తున్నాను. సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ అన్నీ కూడా కట్ చేసి పెడతాను, క్లీనింగ్కి బాగుంటాయని. మేమైతే పానీపూరి ఇంకా చాట్ కూల్ డ్రింక్స్ తాగాము. ఇంకా నైట్ ఏం తినేలాగా లేము. పిల్లలకైతే కొంచెం రైస్ పెట్టి కర్డ్ రైస్ తినిపిస్తాను. మా సండే అయితే పిల్లలతో ఇలా రొటీన్గా గడిచిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.